తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నాగర్ కర్నూల్ జిల్లాలో నేడు పర్యటించనున్నారు. అమ్రాబాద్ మండలం మాచారం గ్రామంలో ఇందిరా గిరి జల వికాసం పథకాన్ని సీఎం చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి 23 మంది చెంచు రైతులకు సౌర పలకలు, పంపు సెట్లు పంపిణీ చేశారు. అనంతరం అక్కడి నుండి తమ సొంతూరు కొండారెడ్డిపల్లికి వెళ్లనున్నారు. అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేస్తారు. ఇదిలా ఉంటే తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇందిరా గిరి జల వికాసం పథకాన్ని అమలు చేయనున్నారు. రైతులకు ఉచితంగా సౌర విద్యుత్ అందించేందుకు ఈ పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెడుతుంది. ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు ఉన్న రైతులకు ఈ పథకం వర్తించనుంది. విజయనగరం, చిత్తూరు జిల్లాలో జరిగిన వేర్వేరు ఘటనలో 7 పిల్లలు ప్రాణాలు కోల్పోవడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఒకే రోజు 2 ప్రాంతాల్లో జరిగిన 2 ప్రమాదాల్లో ఏకంగా 7 పసిబిడ్డలు దూరమవ్వడం తనను తీవ్రంగా కలిచివేసిందని సీఎం అన్నారు. చిత్తూరు జిల్లా కుప్పం మండలం దేవరాజపురం గ్రామానికి చెందిన 3 పిల్లలు ఆడుకుంటూ నీటి కుంటలో పడి ప్రాణాలు కోల్పోయిన ఘటనపై ముఖ్యమంత్రి స్పందించారు. ఒకే కుటుంబానికి చెందిన పిల్లలు గౌతమి, శాలిని, అశ్విన్ నీటి కుంటలో దిగి ప్రాణాలు కోల్పోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. బిడ్డల మృతితో తీవ్ర శోకంలో ఉన్న వారి తల్లిదండ్రులకు చంద్రబాబు సానుభూతి తెలిపారు. మిస్ వరల్డ్ పోటీలు అంటే కేవలం క్రీడ కాదని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మిస్ వరల్డ్ పోటీలతో తెలంగాణ టూరిజం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు, చారిత్రక ఆధ్యాత్మిక ప్రదేశాలను గత 4 రోజులుగా ప్రపంచ అందగత్తెలు తిలకించనున్నారు. అనంతరం మిస్ వరల్డ్ పోటీలతో యువతకు ఉపాధి అవకాశాలు దొరుకుతాయని మంత్రి జూపల్లి తెలియజేశారు. ఏపీలో త్వరలోనే నంది అవార్డులు అందిస్తామని సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. నేడు విజయవాడలో భైరవం సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా ఏపీలో నంది అవార్డుల కార్యక్రమాన్ని మళ్లీ తీసుకొస్తున్నామని పేర్కొన్నారు. ఈ అవార్డులు 2017 నుంచి ఆగిపోయాయని, తెలుగు సినిమాలు, నాటకాల్లో బాగా చేసిన వాళ్లను సత్కరించే ఉద్దేశంతో ఈ అవార్డులను మళ్లీ ప్రారంభించబోతున్నట్లు తెలియజేశారు. అలాగే సినిమా ఇండస్ట్రీకి మరిన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసే దిశగా కసరత్తు చేస్తున్నామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని పేదల ఆరోగ్యానికి మెరుగుపరిచే ఉద్దేశంతో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. తెనాలి నియోజకవర్గంలోని కొల్లిపర మండలంలో ఉన్న సిహెచ్సిలో వైద్య శిబిరాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లలేని వారు, డబ్బులు ఖర్చు పెట్టి వైద్యం చేయించుకోలేని వారు ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. శిబిరంలో కార్పొరేట్ స్థాయిలో లభించే వైద్య పరీక్షలు, సాధారణ శస్త్రచికిత్సలు, స్త్రీల ఆరోగ్యం, పిల్లల వైద్యం, చెవి, ముక్కు, గొంతు వంటి దంత, గుండె సంబంధిత విభాగాల్లో పరీక్షలు ఉచితంగా నిర్వహించి మందులు కూడా ఉచితంగా అందిస్తున్నట్లు మంత్రి అన్నారు. కేంద్ర మంత్రి ప్రహ్లాద జోషిని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు కలిశారు. శ్రీ పద్మావతి అతిథి గృహంలో కేంద్ర మంత్రికి శ్రీవారి శేషవస్త్రం కప్పి తీర్థ ప్రసాదాలను అందజేశారు. చైర్మన్తో పాటు బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి, నరేష్, ప్రహ్లాద జోషి కలిసి కాసేపు ముచ్చటించారు. అయితే కేంద్ర మంత్రిని తాను మర్యాదపూర్వకంగానే కలిశానని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రామారావుపేటలో అమానుష ఘటన చోటు చేసుకుంది. అభం శుభం తెలియని వికలాంగురాలైన బాలికపై 60 ఏళ్ల వృద్ధుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తాత అని పిలిపించుకునే వయసులో ఆ చిన్నారిని తల్లిని చేశాడు. రామారావుపేటకు చెందిన బాలయ్య అనే వృద్ధుడు అదే ప్రాంతానికి చెందిన 14 ఏళ్ల మైనర్ బాలికపై పలుమార్లు అత్యాచారం చేసి గర్భవతిని చేశాడు. అయితే బాలిక అనారోగ్యంతో ఇబ్బందులు పడుతుండడం గమనించిన కుటుంబీకులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్య పరీక్షలో భాగంగా బాలిక 4వ నెల గర్భిణి అని తెలియడంతో తల్లిదండ్రులు కంగుతిన్నారు. వెంటనే తేరుకొని పోలీసులకు సమాచారం అందించారు. పోలీసుల విచారణలో అసలు బండారం బయటకు పడింది. అయితే విషయం తెలుసుకున్న నిందితుడు పరారయ్యాడు. ప్రకాశం జిల్లా పలుగుంటపల్లి గ్రామ పొగాకు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొగాకుకు కొనుగోలు చేసే నాదుడే లేక తీవ్రంగా నష్టపోతున్నామని కన్నీరు మున్నీరవుతున్నారు. గ్రామానికి చెందిన కొంతమంది రైతులు పొగాకును తగులబెట్టి తమ ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పు చేసి మరీ పెట్టుబడి పెట్టామని వాపోయారు. తీరా పంట చేతికి వచ్చే సమయానికి గిట్టుబాటు ధర లేక కొనేవారు కరువయ్యారని వాపోతున్నారు. కూలీల ఖర్చులు భరించలేక, కొనేవాడే లేక పంటను పొలంలోనే వదిలేశామని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వృధాగా సముద్రంలోకి వెళ్తున్న మున్నేరు వాగు వరద నీటిని గ్రావిటీ కెనాల్ ద్వారా పోలేరు రిజర్వాయర్కు మళ్లించడానికి మున్నేరు పాలేరు లింక్ కెనాల్కు రాష్ట్ర ప్రభుత్వం 162.54 కోట్ల రూపాయలు విడుదల చేసింది. నిధులు కేటాయించినట్లు రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఇందుకు సంబంధించి జీవో 98 విడుదలైనట్లు తెలిపారు. సముద్రంలోకి పోయే వరద నీటిని రూపాయి ఖర్చు లేకుండా గ్రావిటీ ద్వారా మళ్లించాలన్న ఆలోచన ఈ రాష్ట్రానికి 10 ఏళ్లు ఏలినా ప్రభుత్వానికి రాలేదని పేర్కొన్నారు. సీఎం రేవంత్ తీసుకున్న తాజా నిర్ణయంతో వృధాగా పోతున్న వరద నీటిలో సుమారు 10 టీఎంసీలు పాలేరు రిజర్వాయర్కు మళ్లించవచ్చని తెలిపారు. లిక్కర్ ధరలు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ధరల పెంపుపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మద్యం ధరలు పెంచితే రేవంత్ రెడ్డి రాద్ధాంతం చేశారు. ఆయనే ముఖ్యమంత్రిగా ఉండి ధరలు పెంచుతున్నారు. ఇది చాలా సిగ్గుచేటు. ఇప్పటికే బీర్ల ధరలను 15% పెంచిన ప్రభుత్వం ఇప్పుడు లిక్కర్ ధరలు పెంచి పేద మధ్యతరగతి ప్రజల నడ్డి విరుస్తున్నది. ఒకవైపు మద్యం ధరలు పెంచడం, మరోవైపు విక్రయాలను రెండింతలు చేయాలని అధికారులను ఆదేశించడంలోనే ప్రభుత్వం అంతర్యం స్పష్టమవుతుంది. ఎన్నికల ముందు శుద్ధపూస మాటలు, అధికారంలోకి రాగానే అడ్డగోలుగా మద్యం ధరల పెంపు, ఇదే కాంగ్రెస్ నీతి అని హరీష్ రావు విమర్శించారు. విశాఖ ఉక్కు కర్మాగారంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సుమారు 300 టన్నులకు పైగా ద్రవ ఉక్కు నేలపాలైంది. కర్మాగారంలో బ్లాస్ట్ ఫర్నెస్ విభాగం నుంచి స్టీల్ మెల్టింగ్ షాప్ 2కి రైలు ఇంజిన్తో టార్పిడో లాడిల్ కార్ 4 ద్వారా తరలిస్తుండగా లాడిల్కు రంధ్రం ఏర్పడి ద్రవ ఉక్కు కింద పడిపోయింది. దీంతో ద్రవ ఉక్కు కింద పడి చెలరేగిన మంటలు చెలరేగాయి. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు. ట్రాక్ స్వల్పంగా దెబ్బతినడంతో పునరుద్ధరిస్తున్నారు. బాపట్ల జిల్లాలో జనసేన జెండాలు రెపరెపలాడాయి. నియోజకవర్గంలో జనసేన నాయకులు విన్నకోట సురేష్ ఆధ్వర్యంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు చేతుల మీదుగా జెండా దిమ్మలు ఆవిష్కరించారు. అనంతరం సుమారు 300 బైక్లతో భారీ ర్యాలీ చేపట్టారు. బాపట్లలో జనసేన పార్టీ ప్రతిష్టంగా ఉందని, దానికి ఈ జెండా ఆవిష్కరణలే నిదర్శనమని గాదె వెంకటేశ్వరరావు తెలిపారు. నగరవాసులను వరుణుడు పలకరించాడు. ఉదయమంతా ఎండ టాటెత్తించిన సాయంత్రం సమయానికి చిరుజల్లులు కురవడంతో వాతావరణం చల్లబడింది. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వాన కురిసింది. కొండాపూర్, కూకట్పల్లి, మేడ్చల్, సికింద్రాబాద్, ఎల్బీనగర్ తదితర ప్రాంతాల్లో వర్షం పడడంతో రోడ్లపై నీరు ప్రవహించింది. వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడడంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. ఏపీ మద్యం కుంభకోణంలో సిట్ విచారణతో జగన్ గుండెల్లో గుబులు మొదలైందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. జగన్ పాలనలో ప్రపంచం విస్తుపోయేలా మద్యం కుంభకోణం జరిగిందన్నారు. సిట్ విచారణలో అవినీతి భాగోతాలు బయటపడుతున్నాయనే కూటమి ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. నాడు గాలి జనార్దన్ రెడ్డి అవినీతిపై తెదేపా పోరాటం చేస్తే వైఎస్ఆర్ సహా చాలా మంది చంద్రబాబుపై నిందారోపణలు చేశారని ఆక్షేపించారు. నేడు గాలి జనార్దన్ రెడ్డిని కోర్టు దోషిగా నిర్ధారించి శిక్ష విధిస్తుందని గుర్తు చేశారు. మద్యం కుంభకోణంలోనూ దోపిడీదారులు తప్పించుకోలేరని హెచ్చరించారు. విశాఖలో తీవ్ర సంచలనం సృష్టించిన హనీ ట్రాప్ జాయ్ జమీమా కేసులో రతన్ రాజు అనే మరొకరు అరెస్ట్ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా కొంతమంది యువకులను ఆర్థికంగా సంపన్నులైన వారిని జాయ్ జమీమా ట్రాప్ చేసేది. ఆమెకు సన్నిహితుడు, సహజీవనం చేస్తున్న బచ్చు వేణుభాస్కర్ రెడ్డితో పాటు వేముల కిషోర్, అవినాష్ బెంజమిన్ మరికొందరు ముఠాగా ఏర్పడి ఆన్లైన్లో సంపన్నులను గుర్తించేవారు. వారికి ప్రేమ పేరుతో జాయ్ జమీమా దగ్గరై మత్తుమందు ఇచ్చి రహస్య కెమెరాలతో ఫోటోలు తీసేది. వాటిని అందరికీ పంపిస్తామంటూ బెదిరించి డబ్బులు వసూలు చేసేవారు. తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. రానున్న 3 రోజుల పాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. పగటి ఉష్ణోగ్రతలు కూడా సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీల సెల్సియస్ వరకు తగ్గే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.
యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పాకిస్తాన్ తరపున గూఢచార్యం చేస్తూ పట్టుబడిన జ్యోతి మల్హోత్రా కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. పోలీస్ దర్యాప్తులో ఈమె పాకిస్తానీ కుట్ర బయటపడింది. సులభంగా డబ్బులు సంపాదించడం, విలాసవంతమైన జీవితం కోసం జ్యోతి దేశాన్ని మోసం చేసేలా యూట్యూబర్ ప్రయత్నించినట్లు తెలుస్తుంది. జ్యోతితో పాటు అరెస్ట్ అయిన వ్యక్తుల్ని పోలీసులు విచారిస్తున్నారు. ఇవాళ హర్యానా హిసార్ ఎస్పీ శశాంక్ కుమార్ సావంత్ సంచలన విషయాలు వెల్లడించారు. కర్నూలు జిల్లా ఆదోనిలో ఆపరేషన్ సింధూర్కి సంఘీభావంగా భారీ ర్యాలీ నిర్వహించారు. ఇందులో భాగంగా మరణించిన వీర జవాన్ మురళీ నాయక్ కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ₹1,00,000 సహాయం అందించారు. జాతీయ జెండాలు పట్టుకొని జై హో జవాన్, వందే మాతరం అంటూ సాయి ప్రసాద్ రెడ్డి నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి, టీడీపీ మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు, జనసేన ఇన్ఛార్జి మల్లప్ప, టీడీపీ గుడిసె ఆదికృష్ణమ్మ పలువురు పాల్గొన్నారు. గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని పూర్తిగా దోపిడీ చేసిందని మంత్రి అచ్చెన్నాయుడు ఆరోపించారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి పరిధి కోటబొమ్మాలి ఎన్టీఆర్ భవన్లో నియోజకవర్గం మినీ మహానాడు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి అచ్చెన్నాయుడు హాజరయ్యారు. కార్యకర్తల్ని కేసు పెట్టి ఇబ్బందులు పాలు చేస్తుందని మంత్రి ఆరోపించారు. విపక్షాల చేతకానితనం వల్లనే బీజేపీ వరుసగా విజయాలు సాధిస్తుందని ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. ఓవైసీ పార్టీని బీజేపీ బి పార్టీ అంటూ పలుమార్లు విపక్షాలు విమర్శించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై స్పందించిన ఓవైసీ విపక్షాలు తనను తప్పుపట్టడం ఏమాత్రం సరికాదని మండిపడ్డారు. ముస్లింలకు ప్రాతినిధ్యం వహిస్తున్న తన పార్టీపై ద్వేషం వల్లనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన తేల్చి చెప్పారు. విపక్షాలు చేతకానివి కాబట్టే బీజేపీ గెలుస్తుంది. వాళ్ళు 50% హిందూ ఓట్లను వాళ్ళి పొందుతున్నారు అని ఓవైసీ అన్నారు. మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. టెక్స్టైల్ మిల్లులో భారీగా మంటలు చెలరేగిన ఘటనలో 8 మంది ప్రాణాలు కోల్పోవడం పెను విషాదం నింపింది. ఎంఐడిసిలోని అక్కల్కోట్లో రోడ్లో ఉన్న సెంట్రల్ టెక్స్టైల్ మిల్స్తో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని ఉండొచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఘటనలో 3 మహిళలు, ఓ చిన్నారి సహా మొత్తం 8 మంది ప్రాణాలు కోల్పోవడంతో పెను విషాదం నెలకొంది. మంటలో చిక్కుకొని మిల్లు యాజమాని యాషీ ఉస్మాన్ హసన్ భాయ్ మన్సూరి, ఆయన 1.5 ఏళ్ల మనవడు సహా ఆ కుటుంబానికి చెందిన 3 సభ్యులు, 4 కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. భారీగా మంటలు ఎగిసిపడడంతో వాటిని అదుపు చేసేందుకు దాదాపు 5-6 గంటల సమయం పట్టిందని అధికారులు వెల్లడించారు. న్యాయ కార్యనిర్వాహక వ్యవస్థల కంటే భారత రాజ్యాంగమే సర్వోన్నతమైనదని భారత ప్రధాని న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ అన్నారు. మూల స్తంభాలుగా ఉన్న ఈ వ్యవస్థలన్నీ కలిసి పనిచేయాలని అన్నారు. 52వ సిజేఐగా బాధ్యతలు చేపట్టిన ఆయన మహారాష్ట్ర, గోవా బార్ కౌన్సిల్ ఏర్పాటు చేసిన సత్కార కార్యక్రమంలో పాల్గొన్నారు. భారత్ పురోగతి సాధించడమే కాకుండా ఆర్థిక, సామాజిక రంగాల్లోనూ అభివృద్ధి చెందడం సంతోషంగా ఉందన్నారు. గతంలో ఇచ్చిన 50 కీలక తీర్పులతో రూపొందించిన పుస్తకాన్ని సిజేఐ జస్టిస్ గవాయ్ ఆవిష్కరించారు. 2025లో కరోనా వైరస్ మళ్లీ తన పంజా విసురుతూ ప్రపంచాన్ని తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. హాంకాంగ్, సింగపూర్లో కేసులు వేగంగా పెరుగుతుండటంతో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. హాంకాంగ్లో ఒక మే మొదటి వారంలోనే వేల సంఖ్యలో కేసులు నమోదవగా వీరిలో నెలల వయసున్న చిన్నారులతో సహా చాలా మంది వైరస్ సోకింది. సింగపూర్లో ఈ వారంలోనే 14,200 కేసులు నమోదు కాగా గత కొన్ని నెలలతో పోలిస్తే ఇది భారీ పెరుగుదలను సూచిస్తుంది. ప్రతిపక్ష పార్టీలు ఏకం కావాలని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ పిలుపునిచ్చారు. గవర్నర్ అధికారులపై కేంద్రం చర్యలను వ్యతిరేకించాలని ఆయన కోరారు. బీజేపీయేతర రాష్ట్రాల సీఎంలకు మే 15న లేఖలు రాశారు. బిల్లుల ఆమోదంపై రాష్ట్రపతి, గవర్నర్కు సుప్రీంకోర్టు గడువు విధించడాన్ని ఎంకే స్టాలిన్ గుర్తు చేశారు. అయితే కేంద్ర ప్రభుత్వం సలహా మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మే 13న రాజ్యాంగంలోని ఆర్టికల్ 143 కింద సుప్రీంకోర్టుకు 14 ప్రశ్నలు సంధించడానికి ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు నిర్ణయాన్ని లెక్క చేయకుండా గవర్నర్ అధికారాలపై కేంద్రంలోనే బీజేపీ ప్రభుత్వం రాష్ట్రపతి ద్వారా కోర్టును ఆశ్రయించడం దుష్ట ఉద్దేశాన్ని సూచిస్తుందని ఆరోపించారు.
తిరుపతి జిల్లా చంద్రగిరి సమీపంలోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో జేమ్స్ అనే దళిత విద్యార్థిపై దాడి జరిగిన విషయం తెలిసిందే. స్వయంగా అదే కాలేజీకి కొందరు విద్యార్థులు అతి కిరాతకంగా దాడి చేశారు. జేమ్స్ను తిరుచానూరు సమీపంలో ఓ లాడ్జిలోకి తీసుకెళ్లి చేతులు కాళ్ళు కట్టేసి చిత్రహింసలకు గురిచేశారు. కత్తితో పొడవడానికి ప్రయత్నించారు. ఈ ఘటనపై తిరుచానూరు పోలీస్ స్టేషన్లో జేమ్స్ కంప్లైంట్ చేశారు. తాజాగా ఈ ఘటనపై వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు. దళిత విద్యార్థి జేమ్స్ పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో దిగజారిపోయిన శాంతి భద్రతలకు, దళితులపై తీవ్రమవుతున్న దాడులకు ఈ ఘటన ఒక ఉదాహరణ అని తెలిపారు. ఆపరేషన్ సింధూర్ ద్వారా దేశీయంగా అభివృద్ధి చేసిన బ్రహ్మోస్ క్షిపణులు పాకిస్తాన్లోని వైమానిక స్థావరాలను ధ్వంసం చేయడానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. అయితే చైనా నుంచి అరువు తెచ్చుకున్న గగనతల రక్షణ వ్యవస్థలను పాక్ ఉపయోగించలేదన్నారు. అహ్మదాబాద్లోని ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ప్రసంగించిన ఆయన గతంలో చేసిన సర్జికల్ స్ట్రైక్, గగనతల దాడులు కేవలం పీఓకేకు పరిమితమయ్యాయని, ఆపరేషన్ సింధూర్లో పాక్లోకి 100 కిలోమీటర్ల మేరకు చొచ్చుకెళ్లి ఉగ్ర స్థావరాలను నాశనం చేశామన్నారు. భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న వేళ పాక్ ఉప ప్రధాని చైనా పర్యటనకు సమయాత్తమవడం తీవ్ర చర్చకు దారితీసింది. ఈ నెల 20 నుంచి 22 వరకు పాకిస్తాన్ ఉప ప్రధానమంత్రి, విదేశాంగ మంత్రి మహ్మద్ ఇషాక్ దార్ చైనా రాజధాని బీజింగ్కు 3 రోజుల అధికారిక పర్యటనకు వెళ్లనున్నారు. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ ఆహ్వానంతో ఈ పర్యటన చేపట్టనున్నట్లు సమాచారం. ఈ పర్యటనలో వాంగ్ యీతో దక్షిణాసియాలో నెలకొన్న ఇటీవల పరిస్థితులు, భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు, సీజ్ ఫైర్ తర్వాత పరిస్థితులు, ప్రాంతీయ శాంతిపై చర్చించారు. రష్యా ఉక్రెయిన్ల మధ్య చర్చలు జరుగుతున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఉక్రెయిన్పై రష్యా 273 డ్రోన్లతో దాడి చేసింది. కీవ్, డిప్నోప్రేటివ్ డొనెట్స్క్ సహా పలు ప్రాంతాలకు లక్ష్యంగా చేసుకుని భారీ దాడులకు పాల్పడింది. వీటిలో ఉక్రెయిన్ వైమానిక రక్షణ దళం 88 డ్రోన్లను అడ్డుకుంది. అలాగే 128 డ్రోన్లను ధ్వంసం చేసింది. ఈ దాడుల వల్ల ఓ మహిళ ప్రాణాలు కోల్పోగా మరో 3 వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. పలు నివాస భవనాలు సైతం దెబ్బతిన్నట్లు స్థానిక కథనాలు వెల్లడించాయి. కాగా ఇరు దేశాల మధ్య యుద్ధం ప్రారంభమైన తర్వాత ఉక్రెయిన్పై జరిగిన అతిపెద్ద డ్రోన్ దాడి ఇదే కావడం గమనార్హం. అంతకుముందు ఒకేసారి 267 డ్రోన్లను ప్రయోగించింది. టీమిండియా ప్లేయర్ కేఎల్ రాహుల్ అరుదైన ఘనత సాధించారు. T20 ఫార్మాట్లో వేగంగా 8000 పరుగులు పూర్తి చేసిన భారత ఆటగాడిగా కేఎల్ రాహుల్ రికార్డు క్రియేట్ చేశాడు. ఇప్పటివరకు విరాట్ కోహ్లీ పేరు మీద ఉన్న ఈ రికార్డును కేఎల్ రాహుల్ బ్రేక్ చేశాడు. ఆదివారం IPLలో 2025లో భాగంగా గుజరాత్లో జరిగిన మ్యాచ్లో రాహుల్ ఈ ఫీట్ను అందుకున్నారు. IPLలో ఈ ఘనత సాధించిన 6వ భారత ఆటగాడిగా రాహుల్ నిలిచాడు. రాహుల్ కంటే ముందు రోహిత్ శర్మ, MS ధోని, విరాట్ కోహ్లీ, సురేష్ రైనా, యువరాజ్ సింగ్ ఈ రికార్డు సాధించారు. దోహా డైమండ్ లీగ్ విజయం తనలో మరింత ఆత్మవిశ్వాసం పెంచిందని భారత జువెలిన్ త్రో ప్లేయర్ నీరజ్ చోప్రా సంతోషం వ్యక్తం చేశారు. ఈ విజయం తన కెరీర్లో కేవలం ప్రారంభమని, రాబోయే వరల్డ్ ఛాంపియన్షిప్తో మరింత దూరం తన జువెలిన్ విసరగలనని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశాడు. తనకు మద్దతు తెలిపిన అభిమానులు, కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. తన కొత్త కోచ్ జాన్ జెలెస్ని, ఫిజియో ఇషాన్ మర్హాహా సహకారంతో ఈ మైలురాయిని సాధించినట్లు నీరజ్ పేర్కొన్నారు.